ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము 10, 11 కలుస్తున్నాయండి. 10వ వచనము మనం మొదటి లైన్ మాత్రమే చదువుతాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. ఈ 10, 11 వచనాల్లో చివరి మాట చదువుదాం. ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. దేవుడి వాక్యము దీవించిన గాక. ఆమేన్. మనం చదివిన ఈ వాక్యము ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, చివరి మాట నా వెనుక వింటిని. ఈ మాటలు ఎవరు చెప్తూ ఉన్నారంటే యోహాను గారు చెప్తూ ఉన్నారు. ఈయన గురించి రాయబడిన మాటలు ఏంటంటానండి, మనం చూస్తే గనక 9వ వచనంలో మీ సహోదరుడను యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైనా యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఈ యోహాను గారు యేసును బట్టి కలుగు శ్రమలలో పాలివాడటండి. అంటే యేసుక్రీస్తుని అంగీకరించినందుకు ప్రతి వారికి కూడా శ్రమలు వస్తాయి. శ్రమలలో పాలివాడను, రాజ్యములోను, ఇంకేముందండి, సహనములోను. ఎవరైతే యేసుని గూర్చిన శ్రమలలో పాలివారు అవుతారో వారు యేసుని గూర్చిన రాజ్యములో, వాక్యం మాట ఉందండి, తుదమట్టుకు నిరీక్షణ మనం చేపట్టినట్ల మనమే ఆయన ఇల్లు. యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నది. దేవుని రాజ్యం అంటే మనం ఎప్పుడో రెండవ రాకడ తర్వాత ఎత్తబడిన తర్వాత, యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత, చనిపోయిన వారు తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానమైన వారు మనము కలిసి ఎత్తబడిన తర్వాత మనము దేవుని రాజ్యంలో ఉంటాం, ఆ రాజ్యము అని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ఏముందంటే దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మలై ఆనందం. ఏ గృహములో ఏ సంఘములో అయితే నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందము కలిగి ఉంటారో వారే దేవుని యొక్క రాజ్యము. అంటే పరలోక రాజ్య మహిమను, పరలోక రాజ్యం యొక్క వైభవమును, పరలోక రాజ్యం యొక్క తేజస్సును మనం ఎక్కడ అనిపించగలమండి? దేవుని ఇంటిలో, మన ఇంటిలో కూడా. దేవుని ఇంటిలో అంటే దేవుని ఇల్లు అంటే పరలోక రాజ్యానికి నమూనాగా ఉండాలని అర్థం. ఒక విశ్వాసీ కుటుంబం అంటే పరలోక రాజ్యానికి నమూనాగా ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే ఇదిగో దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు నరావతారికి లోకానికి వచ్చి పరలోకాన్నే భూలోకానికి దించారండి. అందుకని వాక్యం ఏంటంటే ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుషుడు అని పెద్ద అక్షరాలు రాయబడి ఉంటుందండి. ఎక్కడండి చూద్దాం. మనం అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యము పేజ్ నంబర్ 100, 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనములో చూడండి. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాడు. అని వారు చూడండి, దేవాది దేవుడే నరావతారికి లోకానికి వస్తే మన నిమిత్తము ముండ్ల కిరీటం ధరించి
ఆయన గడ్డము పెరికివేయబడి దేహము దున్నబడినదిగా అయినప్పుడు పిలాతు ఏమంటున్నాడండి, ఇదిగో ఈ మనుష్యుడు. అందుకని ఒక పాట కట్టారు భక్తుడు, ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అనే పాట కట్టాడు. ఏం పాట అండి? ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అనే పాట. అది మనం పాడక మనకు రావట్లేదు, చాలా అద్భుతమైన పాట. మనము మన ఇళ్లలో కొంతమంది గురించి అంటూ ఉంటాం, ఆ మనిషి అండి. ఇంట్లో వాళ్ళ గురించి కొన్నిసార్లు ఏమంటామండి, పేరు పెట్టి పిలవడం ఇష్టం లేక, సంబోధించడం ఇష్టం లేక, మమ్మీ డాడీ చెల్లి అక్క అంటాం ఇష్టం లేక, కొన్ని సందర్భాల్లో ఆ మనిషి ఏం చేసిందో తెలుసా, ఈ మనిషి అదే మీ అమ్మాయి, నీ పెద్ద కూతురు, నీ చిన్న కూతురు, ఇలా సంబోధించిన సందర్భాలు నేను చూశాను. యేసుక్రీస్తు వారిని కూడా పిలాతు ఏమన్నాడండి, ఇదిగో ఈ మనుష్యుడు. యేసుక్రీస్తు వారు నరావతారిగా వాక్యంలో ఉందంటే శాపగ్రాహి అయి అన్నది వాక్యంలో. ఎలా ఉన్నారండి? శాపగ్రాహి అయిపోయాడు. ఆయన పరలోకాన్ని భూలోకానికి దించేస్తారు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని నుంచి సమస్తాన్ని వదులుకొని ఎలా వచ్చారంటేనండి, వాక్యంలో ఉందంటే దేవునితో నుండుట సమానానుభవంగా ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపము ధరించి తన్ను తానే శిలువ మరణం పొందినంతగా రిక్తునిగా చేసుకున్నాడండి. ఎందుకు ఆ వాక్యం రాయించారంటే, మనం ఎప్పుడన్నా సరే దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని రిక్తులనుగా చేసుకుంటున్నామా అనే ప్రశ్న వేయడానికి అది రాయించారు. మనం చదివిన ఈ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనంలో చదవం. ప్రభు దినమందు ఆత్మ వసుడైన యోహాను గురించి మనము చదువుతూ ఉన్నాం. ఈ యోహాను గారు 9వ వచనం ప్రకారం యేసుని బట్టి కలుగు శ్రమలలోనూ రాజ్యములోను సహనములోను పాలివాడు. మనము కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన మనము కూడా యేసును గూర్చిన శ్రమలలో రాజ్యములో సహనములో పాలివారము కావాలని ఈ దినాన్ని వాక్యము మనలను ప్రేరేపిస్తూ ఉన్నది. నెక్స్ట్ లైన్లో ఏముందంటే, యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పరవాసులు అంటే ఇంగ్లీష్లో ఎగ్జైల్ అంటారన్నమాట అండి, దేశ బహిష్కరణ. ఇక్కడ దేశ బహిష్కరణ అంటే ఆ దినాల్లో ఎలా జరిగేదంటే, ఒక వ్యక్తి దేశములో ఉన్న ఆ యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉండకపోతే అతనిని ఎక్కడో ద్వీపంలోనో ఎక్కడో పడేసేవారు. ఈ యోహాను గారు వాక్య నిమిత్తము సువార్త నిమిత్తము దేశ బహిష్కరణ చేయబడి పద్మాసు ద్వీపంలోకి తొలివేయబడ్డాడండి. దేశాన్ని నుంచి బహిష్కరించారండి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనము దేవునితో సహవాసము చేయాలంటే మన కుటుంబ పరిస్థితుల నుంచి, మన బంధువుల నుంచి, మనకున్నటువంటి కొన్ని బాధ్యతల నుంచి తాత్కాలికంగా దేవునితో సహవాసం చేయడానికి ప్రత్యేకించబడిన స్థలము, ప్రదేశము, సమయము కేటాయించుకోవాలి. అప్పుడు మాత్రమే వాక్యంలో ఉందంటే, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందును చూచి నీ తండ్రికి ప్రార్థన చేయము. అంటే ఇంటిలో కూడా మనము ఇలాంటి అనుభవం కలిగి ఉండొచ్చు. అందుకని కొంతమంది భక్తులు ప్రార్థనా గది అని పెట్టుకుంటారు. ఆ ప్రార్థనా గదిలో ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా కుటుంబంతో ఎవరు వచ్చినా సరే, నేను ఉపవాసం ఉన్నాను చెప్పు, ఈవేళ నేను వాళ్ళతో మాట్లాడను, ఇదిగో ఫోన్ నేను పట్టుకెళ్ళను, నాకు కాఫీ టీ ఏమొద్దు
నేను సాయంకాలం వరకు నేను నా గదిలో ప్రార్థన చేసుకుంటాను. అది కూడా పరవాసి అయ్యుండే అనుభవము. యేసుక్రీస్తు వారు బోధించింది అదే. మనము కూడా ఎక్కడికో వెళ్ళిపోకలేదు. యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళారు కాబట్టి నేను కొండ ఎక్కుతానంటే మన కొండలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఎక్కలేం కదా. మనమే మన ఇంట్లో పరవాసిగా ఉండొచ్చు. పాట పాడుకుంటాం కదా, పరవాసిని నే జగమున ప్రభువు. పాట పాడతాడు కానీ లోకమంతా ఈడికే కావాలి. ఏం పాడతాడు పాట? పరవాసిని నే జగమున ప్రభువా. ఎంతో గంభీరంగా పెద్ద నోరేసుకొని నడుచుచున్నాను నా దారిన్. ఈడు గురేమో వేరే వాళ్ళు ఉంటారు. నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరేదను నేను, నీ దరినే చేరేదను. కొంతమంది పాస్టర్లు ఈ పాట పాడేసి సాయంకాలం కళ్ళు దుకాణానికి వెళ్ళిపోతారు. పాడిందేమో నీ దరినే చేరేదను. మన పాటలు అలా ఉంటాయి. దేవుడు అది కోరట్లేదు. వాక్యము నిమిత్తమును, ఇంకా దేని నిమిత్తం అండి? యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తము మనము పరవాసులంగా ఉండాలని ఈ దినాన్ని వాక్యము మనలను ప్రేరేపిస్తూ ఉంది. అంటే నిజముగా క్రీస్తుని అంగీకరిస్తే మనకి శ్రమలు వస్తాయి. ఈ యోహాను గారు ఎక్కడ పరవాసి అన్నారండి? పద్మాసు ద్వీపము. ఇది గ్రీసు దేశంలో ఉన్నది, అంటే ఇజ్రాయెల్ కంట్రీ దగ్గర ఉన్నదని చరిత్రలో ఉంది. ఇప్పటికీ ఉంది ఈ ద్వీపము. పద్మాసు ద్వీపంలోకి ఆయన్ని పంపించేశారు. ఈయన గురించి ఏమని రాస్తారంటే, ఆయనే ఏమని రాస్తున్నారు 10వ వచనంలో, ప్రభు దినమందు అంటే ఎప్పుడండి? ఆదివారము. ఇంగ్లీష్లో లార్డ్స్ డే. ప్రభు దినమందు అంటే ఆదివారమున ఏమన్నారు ఆయన? ఆత్మవశుడనయ్యుండగా, అంటే ఆత్మ వశములోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ యోహాను గారు ఎవరి వశములోకి వెళ్ళారు? ఆత్మ వశములోకి. అంటే ఆయన ఇంకా తనంతట తాను ఏమీ చేయలేడు. యేసుక్రీస్తు వారే అన్నారు, అబ్బాయి నాకు నేను ఏమీ చేయలేను, తండ్రి ఏం చెప్తే అదే. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అధీనంలో ఉన్నారు. ఈ యోహాను గారు ఆత్మ అధీనంలోకి వచ్చేసారు ఆదివారాన్ని. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆదివారమున మనందరము కూడా ఆత్మ వశములోకి వెళ్ళిపోవాలి అని వాక్యం మనల్ని ఈ దినాన్ని ప్రేరేపిస్తూ ఉంది. ఎప్పుడండి? అందుకనే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఆరాధింపవలను అని రాస్తే సరిపోను, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తే కాదు. ఎలా రాయించారు పరిశుద్ధాత్ముడు? ఆరాధింపవలెననెను అని ఉంది. ఆదివారమున ప్రభువును ఆరాధించే మనము, ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి వారు కూడా ఎవరి వశములోకి వెళ్ళిపోవాలండి? పరిశుద్ధాత్మ వశములోకి వెళ్ళిపోవాలి. మరి ఈయన పరిశుద్ధాత్మ వశములోకి వెళ్ళిపోవడానికి పైన 8-9 వచనాల్లో, 9-10 వచనాల్లో కూడా ఎన్నో విషయాలు రాయించారు. మనము కూడా ఆత్మ వశములోకి వెళ్ళిపోవాలంటే మనం ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితము గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయించున్నాము. వారమంతా మనం ఎలా ఉండాలంటే ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగి ఉండాలి. నవీన అంటే నూతనమైన స్థితి. రక్షింపబడిన మనము ఆత్మానుసారమైన
నవీన స్థితి అంటే పాత స్వభావము, పాత నైజము, పాత విషయాలు గతించిపోయినాయి. మనము నూతన పరచబడ్డాం. అందుకని వాక్యం ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో క్రొత్తగా జన్మించిన వారమై. అందుకని ఇంకొక రెఫరెన్స్లో ఉందంటే మీరు క్రొత్తగా జన్మించిన వారై, 1 పేతురు 2:3 వచనాలు కలుస్తున్నాయండి. 4వ లైన్ నుంచి చదువుదామండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. చూడండి, క్రొత్తగా జన్మించడం అని రాసిన తర్వాత ఇక్కడ ఏమని రాశారంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారంగా ఉండాలి. అంటే అప్పుడే పుట్టిన బిడ్డలు వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు. ఆ శిశువుల్లాగా మనము వాళ్ళకి ఏం తెలీదు, పాలు తాగడం తప్ప. ఆడికి ఇంజక్షన్ పొడిసినా, టీకా వేసినా, టీకాలు పొడిచేటకలా కుయ్యం ముర్రం అంటారు. ఇస్తేర్లాంటి మొండి పిల్లలు అయితే కనుక టీకా పొడిచినా కనుక అంటారు, అంతే. ఏడుపు రాదు. కొంతమంది మొండి పిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఏడుపు రాదు. తెలుసు మీకు, మొండి పిల్లలు నేను చూశాను. ఇలా కసక్కని పొడిచేస్తే విలవలు ఆడిపోతారు కొంతమంది. ఇస్తేర్ లాంటి మొండి పిల్లలు అంతే, ఏడుపు రాదు. మొండి రకాలు కూడా, అంటే విశ్వాసుల్లో కూడా మొండి రకాలు ఉంటారు. కాబట్టి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై అనుంది. అంటే మనం చదివిన వాక్యములో రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనములో నవీన స్థితి వారమంతా కలిగి ఉండాలి. అంటే నూతన స్వభావం మనము కలిగి ఉండాలి. వాక్యంలో నూతన స్వభావానికి రెలవెంట్గా వర్డ్స్ ఏమున్నాయంటే దైవ స్వభావములో పాలివారమై ఉండాలి. అంటే వారమంతా కూడా దైవికమైన స్వభావం మనలో ఉండాలి. అంతకుముందు సాతాను స్వభావం, అంతకుముందు కయ్యను స్వభావం, అంతకుముందు యాషా వంటి స్వభావం మన గత బ్రతుకులో. రక్షింపబడిన విశ్వాసి వారమంతా కూడా నవీన స్థితి కలిగి ఉంటేనే కానీ ఆదివారమున ఆత్మవశములోనికి వెళ్ళలేము. అంతే కదా, వారమంతా మనము నూతన స్వభావము, నూతన విధానము, నూతన జీవము కలిగి జీవించినప్పుడే ఆదివారంన ఆత్మవశంలోకి వెళ్ళిపోతామంటాం. ఇదే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. వారమంతా కూడా మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలండి? ఆత్మానుసారమైన మనస్సు. కొంతమంది చాలా ఆత్మీయంగా కనపడతారు, పైకి తెల్ల బట్టలు వేసుకుంటారు, నాలాగ చంకలో బైబిలు, ఎంతో భక్తి, చూస్తే గనక దేవదూతలాగా ఉన్నాడండి అంటారు. వెనకాల నుంచి పరిశుద్ధ స్వరం వినపడుతూ ఉంటుంది, కాదు వాడు వెలుగుదూత. మనం ఏమనుకుంటూ ఉంటామండి? తెల్ల బట్టలు, బైబిల్ ఇవన్నీ చూసినప్పుడు ప్రైజ్ ద లార్డ్, మరణాథ, మా అత్తగారు మరణాథ అనేటకల్లా మనం ఏమనుకుంటాం? తెల్ల బట్టలు వేసుకునేటకల్లా హాయ్ బాబు దేవదూత. వెనుక నుంచి స్వరము, కాదు వాడు వెలుగుదూత. అయినప్పటికీ కూడా మనం అదే ఆకర్షణలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం చదివిన వాక్యములో వారమంతా నవీన స్థితి కలిగి ఉంటేనే కానీ ఆదివారమున ఆత్మవశములోనికి వెళ్ళలేము. 2వ రిఫరెన్స్ చదివాం, ఆత్మానుసారమైన మనస్సు. మన మనస్సు కూడా ఆత్మానుసారంగా ఉండాలి. అసలు నా మనసు మీకు తెలుసా అండి? నా మనసు 24 గంటలు నాతో ఉండే ఎస్తేరికి తెలీదు, సన్నీకి తెలీదు, గ్రేసీకి తెలీదు. తెలియకపోయినప్పటికీ కూడా మనలో ఏముండాలటండి? ఆత్మానుసారమైన మనస్సు. అలాంటి ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే ఏముందండి ఇక్కడ వాక్యంలో? జీవము, సమాధానం. మన ఇళ్లల్లో, మన సంఘాల్లో ఆత్మానుసారమైన మనస్సు లేనప్పుడు కలవరాలు, కలతలు, అసమాధానం ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, వాక్యం తెలియజేస్తుంది. మన గృహాలలో ఆత్మానుసారమైన మనస్సు లేనప్పుడు కలవరం ఉంటుంది, కలతలు ఉంటాయి. పొద్దున్నే 4 గంటలు లేచి పాటలు పాడతారు. 4 గంటలకే
బైబిల్ మిషన్ పాటలు అయ్యి బాబు లెగుతున్న తోలుగానే పాటలు 2-3 పాటలు అయ్యి బాబు పుస్తకాలు తీసి చదివేస్తూ ఉంటారు, తెగ చదివేస్తుంటారు. కుటుంబ ప్రార్థన 4ంటికి 6 నుంచి మొదలెట్టేస్తారు అంతే. యుద్ధాలు, పోరాటాలు. 4 గంటల కుటుంబ ప్రార్థన చేస్తారండి. చిన్నపిల్లలతో సహా లేపేస్తారు 4 గంటల కుటుంబ ప్రార్థన. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులు కావలే నీకు. ఆడు 4 గంటలు పాడాడు ఆడు పాట. ఆడు పెద్ద పాస్టర్. 6ంటికి ఫోన్ చేసి నేనే సాక్షిని, అందుకే దేవుని సన్నిధిలో చెప్తాను అంటున్నాడు. వాళ్ళని పిలవకండి, వాళ్ళని పిలిస్తే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు. వాళ్ళని పిలవకండి, వేరే వాళ్ళు పిలవండి అంటున్నాడు. ఆడు యాజకుడు అంట, పాస్టర్ అంట. ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఉంటున్నాం. ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి తెలియదు కదా. పైకేమో భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఈనాడు స్టేజ్లెక్కి ప్రసంగాలు, సంఘాలు కట్టేస్తున్నారు. అలాంటి సంఘాలకి ఎక్కువ మంది వెళ్తారు. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు చెప్పరు అక్కడ. నువ్వు ఎలాగైనా ఉండు అబ్బాయి, మందిరానికి రా, కానుకలేసాయి. రొట్టె ఇరుతున్నావా, కానుకేసాయి. రొట్టెకు ఒక కానుక, కృతజ్ఞార్పణ అదొక కానుక, సంచులు చేతుల దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. మన సంఘాలు అలాంటి వ్యవహారాలకి అసలు ఆస్కారం లేదు. కానుకలు ఇవ్వకపోయినా పర్లేదు అంటాం మనం. అది మన సంఘం. కానుకలతో నిమిత్తం లేదు. నో నీడ్ ఆఫ్ ఆఫరింగ్స్. కారణం వాక్యం ఉంది. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం మూలముగా. కానుకల మూలముగా ఎక్కడ రాయలేదు, చందాల మూలముగా ఎక్కడ రాయలేదు, దశంభాగాల మూలంగా జీవిస్తారని ఎక్కడ రాయలేదు. కాకపోతే ఏంటంటే దేవునికి అర్పణ తేవాలి కాబట్టి మనం తెస్తున్నాం అంతే. దట్స్ ఆల్. మనం తెచ్చినా ఒకటే, తేకపోయినా ఒకటే. దేవుడు తెచ్చిన వారిని ఒక విధంగా చూస్తాడు, తేని వారిని ఒక విధంగా చూస్తాడు. ఉదయం 9 గంటలకి 10 గంటలకి ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఒకేలాగా దేవుడు చూస్తాడు. ముగింపు టైంకి వచ్చేసిన తర్వాత 32 పళ్ళు బయటికి తిరగలుగా ముగింపు ప్రార్థనకు వస్తారల్లా ప్రైజ్ లాడ్. 10ంటికి వచ్చిన వాళ్ళేమో ఎవరితో మాట్లాడుకుని వందనాలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే పొద్దుటికి వచ్చారు వాళ్ళు. సరిగ్గా 1 గంటకు వస్తారు ప్రైజ్ లాడ్. 32 పళ్ళు బయటపెట్టి వాళ్ళకి కూడా అదే దీవెన వాక్యంలో ఉంది. వాళ్ళకి కూడా అదే దీవెన, అదే పలహారం. మనం ఇవ్వట్లేదా? బూరు, అరటిపండు, కేక్ ఇవన్నీ 10ంటికి వచ్చిన సూర్యచంద్రమానికి, నిర్మలక్కకి, పద్మ గారికి వాళ్ళకి అది ఇస్తున్నాం. పోనీ ఏమన్నా 4 ఇస్తున్నాం లేదు. 1 గంటకు వచ్చేసి పళ్ళుకి ఇచ్చి ఈ ప్రైజ్ లాడ్ అన్నవాళ్ళు కూడా కేకు, అరటిపండు వాళ్ళకే సమానం ఇచ్చేస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు అందరికీ. అంటే నేను లేటుకు వస్తున్నా కదా నేను అంటే ప్రైజ్ లాడ్ అంటాను. ఇక్కడ ఏముందంటే మన చదివిన వాక్యంలో రోమా 8:6లో ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలండి. ఆరాధించిన మనము మన జీవితాల్లో, మన గృహాల్లో, మందిరంలోనే కాదు, ఆదివారమున మనము ఆత్మవశంలోనికి వెళ్ళాలంటే వారమంతా మనం ఎలా జీవించాలండి? ఆత్మానుసారమైన మనస్సు. మన మనస్సు దేవునికే తెలుసు. హృదయములను పరిశోధించి దేవుడు, ఆంతర్యమును ఎరిగిన దేవుడు, నతానీయేలు యొక్క మనసును ఎరిగిన దేవుడు చెట్టు కింద ఉండగానే ఇతడు నతానీయేలు, ఇతని ఏ కపటము లేదు అని సెలవిచ్చిన దేవుడు వారమంతా మన జీవితాల్లో ఎలా ఉండాలంటే మనము ఆత్మానుసరమైన మనస్సు కలిగి ఉంటే, పైకి భక్తే కాదు ఉండయి, మనసులో కూడా కలిగి ఉంటే ఆదివారంన ఈ యోహాను గారిలాగా మనము ఆత్మవశంలోనికి వెళ్ళిపోతాం. గలతీ 5:16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చారు. ఇది 3వ రిఫరెన్స్. ఆత్మానుసారంగా చూడండి, ఆత్మానుసారమైన నవీన స్థితి, ఆత్మానుసారమైన మనస్సు. 3వది ఆత్మానుసారమైన నడక, అంటే ఆత్మానుసారమైన జీవితము. అంటే మన నడక, మన పడక, మనం కూర్చుంటా, మనం లేచుట అంతా ఆత్మీయతను ఉట్టుపడేలా చేయాలి. అంటే మనం కూర్చుండడం కూడా స్పిరిచువల్ వేలో కూర్చోవాలి. అంటే దేవుని సన్నిధిలో మనం కూర్చునే పొజిషన్ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం చదివిన వాక్యం ఏముందంటేనండి, ఆత్మానుసారమైన, చూడండి 5:16 ఏం చదవండి?
వారమంతా కూడా మనం ఎలా నడుచుకోవాలటండి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మన మాట, మన ఊసు, మన పలుకు అంతా కూడా ఆత్మీయత. అంతేగాని కొంతమంది ఆత్మీయులు అని చెప్పుకుంటూ నోరు మూసేసుకొని ఏదో ఏదో పరధ్యానంలో వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సహవాసాల్లో. ఆడు సరిగ్గా మాట్లాడాడు, ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా ప్రైజ్ ద లార్డ్ అని అనుకోండి. హెబ్రోన్లో కొంతమందిని అన్న ప్రైజ్ లార్డ్ అని అనుకోండి, ప్రైజ్ ద లార్డ్ కరిసేసి నెవలేసి మింగేస్తాను నిన్ను అన్నట్టుగా ప్రైజ్ ద లార్డ్. అయ్యో మరీ అంత పరధ్యానంలోకి వెళ్ళిపోకలేదు. మనం వచ్చిందనుకోండి ఎవరికి ప్రేయర్ చెప్పేది కాదు, టప్ 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 వచ్చేసి బైబిల్ ఒకటే అలాగుండేదంటే. అంటే నేను చాలా హై లెవెల్ భక్తి పరురాలు అన్నట్టుగా వందనాలు చెప్పినా కానీ అయిపోవా, ఇదా విశ్వాసుల వ్యవహార శైలి. అయ్యో నవ్వుతా వందనాలు చెప్తే ఏమైపోద్ది? పళ్ళు ఊడిపోతాయా? నవ్వుతా వందనాలు చెప్తే ప్రైజ్లాడండి వందనాలు ఏంటంటే అయ్య బాబా అరిగిపోద్దా, లేదా పళ్ళు ఉడిపోతాయా? అలాగా అందరికి వందనాలు చెప్పలేదు కాబట్టి ఒక పన్ను టపక్కన జాంకాయలు దూరిపోయింది. వందనాలు చెప్పినప్పుడు నవ్వుతో వందనాలు చెప్పాలి, లేదంటే కనుక పళ్ళన్నీ కూడా వాటి అంతటవే ఎవరు రాలిపోటక్కర్లేదు, రాలిపోతాయి అంతే. గుర్తుపెట్టుకోండి, ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అనాలి, వందనాలు చిరునవ్వు అయిపోద్ది. అయిపోబా చిరునవ్వు. కొంతమంది ఎలాగుంటారంటే నేను పొద్దునుంచి బ్రష్ చేయలేదురా అబ్బాయి, నా నోరు కంపు, ప్రైజ్ ద లార్డ్ అన్నట్టు చెప్తారు. ప్రైజ్ ద లార్డ్ అంటే నవ్వుతూ చెప్తే మనం కూడా నవ్వుతానే చెప్పాలి. మన వారమంతా మన జీవితము ఆత్మానుసారంగా నడుచుకుంటే గనక ఆదివారమున ఆత్మవశములోనికి వెళ్తామండి. 3 విషయాలు చూస్తాం. మొదటిది ఆత్మానుసారమైన నవీన స్థితి, రెండవది ఆత్మానుసారమైన మనస్సు, మూడవది ఆత్మానుసారమైన నడత ప్రవర్తన. నడత గురించి కాండక్ట్ అని ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో ప్రవర్తన అంటారండి. ఈ 3 సోమవారం నుంచి శనివారం వరకు కలిగి ఉంటే ఆదివారమున మనము యోహాను గారిలాగా ఆత్మవశంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆత్మవశంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన కండిషన్ ఎలా ఉంటుందంటేనండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 17 వచ్చినామండి. ప్రకటన 1:17. ప్రకటన 1:17. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. వారమంతా మనము నవీన స్థితి, నవీన స్వభావము, నవీనమైన మనస్సు, నూతన మనస్సు, నవీన నడత కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో చచ్చిన వారి వలె. దానికి పాట ఏం కట్టారంటే భక్తుడు, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్య. అంటే మనలను మనం దేవుని సన్నిధిలో మైమర్చిపోతాం. ఇంటి దగ్గర ఏం కూర వండామో మర్చిపోతాం, మధ్యాహ్నం ఏమి తినాలో మర్చిపోతూ ఉంటాం, ఇంటి విషయాలు గుర్తే రావు. ఆదివారమున మనం ఆత్మవశులమైనప్పుడు దేవుడు కోరేది అది. మనం ఆత్మవశులో ఉన్నప్పుడు ఇంటి దగ్గర తాళం వేసానే లేదో, అయ్యో ఈవేళ సాయంకాలం మా ఫ్రెండ్ వస్తా అన్నాడు, ఇలాంటి విషయాలకు వెళ్ళవు మన మనసులో. ఆత్మవశంలోకి వెళ్ళినప్పుడు మనం ఇంకా ప్రభువునే చూస్తాం. ఇక్కడ పాస్టర్ గారు కనపడరు, మిగిలిన వాళ్ళ సంగతులు ఏం కనపడవు, అంత మైమర్చిపోయి ఉంటాం. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, తాజ్మహల్ చూస్తాకి వెళ్ళినప్పుడు మైమర్చిపోయి చూస్తూ ఉంటారంట. అమెరికాలో కొత్తగా దిగినోళ్ళు, ప్యారిస్లో దిగినోళ్ళు, కొత్తగా దిగినోళ్ళు, ఎప్పుడు చూడనోళ్ళు మైమర్చిపోతూ ఉంటారంట. అని చూస్తూ ఉంటారు, గుడ్లు తేలేసి నోరు అవలిచ్చి. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు నోరు ముయ్యాలంట, నొక్కాలంట. ముందు నోరు మీరా నూరి. కొంతమంది అయ్యమయ్యలో ఉండగా, కొంతమందికి ఏదైనా వార్త విన్నప్పుడు, దుర్వార్త లాంటిది విన్నప్పుడు మా మామగారికి ఏదైనా వార్త చెప్పారనుకోండి అనివారు. అప్పుడు వెంటనే మా అత్తగారు, అంటే నేను చూశాను కాబట్టి మా అత్తగారు అన్న, నువ్వు అంత ఇదైపోకలేదు, ముసలోడే చచ్చిపోయినాడు, అంత ఇదైపోకలేదు. మా మామగారు అనేవారు ఏదైనా వార్త చెప్పానుకోండి, పలానా ఆయన ఇదైపోయాను ఇలా ఉండిపోయారు మా మామగారు. వెంటనే మా అత్తగారు, నువ్వేమంత ఇదైపోకలేదు, ముసలోడే చచ్చిపోయినాడు. అలాగా అంటే కొన్ని సందర్భాల్లో మనం మైమర్చిపోతాం కదండి.
దేవుని సంధిలోకి వచ్చినప్పుడు మరిచిపోయిన అనుభవంలోకి ఉండాలి మనం అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ఆత్మ వశంలోకి వెళ్ళిపోయినప్పుడు చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోవాలి మనం. అది దేవుడు కోరుతున్నాడు. మొదటి వచనం, రాజైన ఉజ్జియా మృతి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడైండగా నేను చూచితిని. మనకి ఆదివారంన ఇలాంటి అనుభవం రావాలి, ప్రభువునే చూడాలి. క్రీస్తునే గురిగా నుంచుకొనుము సదా. అది ఏ పాటలో ఉంటుందంటే, దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. ఆ పాటలో భక్తుడు క్రీస్తునే గురిగా ఉంచుకో అన్నాడు. న్యూ టెస్ట్మెంట్లో ఒక రెఫరెన్స్లో ఉందంటే, యేసు తప్ప ఎవరూ కనబడలేదంట అక్కడ. ఎవరు తప్పండి? యేసు. మనకి దేవుని మందిరంలో వారమంతా మనము ఆత్మానుసారంగా నడుచుకుంటూ, ఆత్మానుసారంగా జీవిస్తూ, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే, ఆదివారమున దేవుని సన్నిధిలో యేసు తప్ప ఎవరు మనకే కనబడరు. ఇక్కడ మనిషిని నేను కనపడను, వాక్యమే మన హృదయంలోకి వెళ్తూ ఉంటుంది. వాక్యమే మన గురి, మన టార్గెట్ దేవుని యొక్క వాక్యము. మన కాన్సన్ట్రేషన్ వాక్యము మాత్రమే, మనుషులు కాదు. వాక్యం ఎవరైనా చెప్పొచ్చు. దేవుడు మనలను ఆదివారమున ప్రభు దినమందు ఆత్మవశలముగా ఉండాలని కోరుతూ ఉన్నారు. ఈ దినాన్ని ఆరాధించే మనం ఏదో నామకార్థంగా తండ్రి ప్రభునైనా కొంతమంది ఇమిటేట్ చేసి ఆరాధన చేస్తూ ఉంటారు. భక్త్ సింగ్ గారిని ఇమిటేట్ చేసేవాళ్ళు కొంతమంది, భక్త్ సింగ్ గారిని ఇమిటేట్ చేసేవాళ్ళు కొంతమంది. వారమంతా మనము ఏ విధంగా జీవించాలని చూస్తామండి? ఆత్మానుసారమైన నవీన స్థితి. ఆ వచనము రోమా 7:6 చదివాం. ఆత్మానుసారమైన మనస్సు రోమా 8:6 చదివాం. గలతీ 5:16 ఏం చదవామండి? ఆత్మానుసారమైన నడక. 5:16 గలతీ. ఈ 3 విధాలుగా మన స్థితి, మన యొక్క మనస్సు, మన యొక్క నడక ఉన్నప్పుడు ఆదివారమున మనము కూడా యోహాను గారిలాగా ఆత్మవశలం అయిపోతాం అనమాట. ఆత్మచేత నడిపించబడతాం. అందుకని వాక్యం ఉందంటే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు. ఎందరైతే దేవుని ఆత్మచేత దాని అర్థం ఏంటంటే, సోమవారం నుంచి శనివారం వరకు కూడా మనము ఆత్మచేత నడిపించబడాలి. భర్త చేత భార్య కాదు, భార్య చేత భర్త కాదు, భార్య భర్తల పిల్లలు. కొంతమంది పిల్లల చేత నడిపించబడుతూ ఉంటారు. పిల్లలే వాళ్ళని నడిపిస్తుంటారు. డాడీ నువ్వు అలా చెయ్యి, మమ్మీ నువ్వు ఇలా చెయ్యి, మమ్మీ నువ్వు ఆ కూరండు, నువ్వు ఆ కూరండితే నేను తింటాను. ఇవన్నీ ఉంటే చూసారండి, పిల్లల చేత నడిపించబడే కుటుంబాలు, భర్త చేత నడిపించబడే కుటుంబాలు, భార్య చేత నడిపించబడే కుటుంబాలు. దేవుడు అది కోరట్లేదు. వాక్యం చెప్తుందంటే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో, సోమవారం నుంచి శనివారం వరకు కూడా మనము దేవుని ఆత్మచేత నడిపించబడుచు ఉన్నప్పుడు మనము కూడా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారం ఆత్మ వశములోనికి వెళ్ళిపోతాం. ఆదివారమున ఆత్మ వశంలోకి వెళ్ళిపోయామంటే అక్కడి నుంచి మరలా ఆదివారం వరకు కూడా మన స్థితి అంతా కూడా నవీన స్థితి, నవీన స్వభావం. పాచిన పురుషుడు గతించిపోతాడంతే. మొదటి ఆదాము సిలువేయబడతాడు, కడపటి ఆదాములో మనము జీవిస్తాం. మనలో ఉన్నటువంటి మొదటి ఆదాము. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటే, ఇక జీవించేవాడను నేను కాదు. ఎవరు జీవిస్తానట? క్రీస్తే నా యందు. ఆ అనుభవంలోకి వచ్చేస్తాం. సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆదివారమున ఆత్మవశంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆత్మవశంలోకి వెళ్ళిపోయినప్పుడు మన ఆరాధన డిఫరెంట్గా ఉంటుందండి, సామాన్యంగా ఉండదు మన ఆత్మ. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆత్మతో పాడుదును మనసుతోనూ కూడా. పాటలు కూడా మారిపోతూ ఉంటాయి పాటలు. అందుకని కొన్ని పాటలు పాడుతూ ఉండగా సంఘం అంతటిని కూడా పరవశంలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని పాటలు. అంటే ఈనాడు ఎలాగైపోయిందంటే, డ్రమ్స్ని బట్టి ఉద్యమంలోకి వెళ్ళిపోతున్నారు. నెమ్మదిగా స్టార్ట్ చేస్తారు. జీవనదిని నా హృదయములో ప్రవశింపజేయుమయ్య అని అనుకుంటాడు. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్,
జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఇంకా కొంచెం ఫాస్ట్. జీవనదిని నా హృదయములో డమ్ టక్కన కరెంట్ పోద్ది అంతే. ఎక్కడో అక్కడ గప్చి. అది ఆత్మీయ ఉద్యమం కాదు. కరెంటు లేనప్పుడు, మ్యూజిక్ సిస్టమ్ లేనప్పుడు, సౌండ్ సిస్టమ్ లేనప్పుడు మనము పాడితే అది ఎలా ఉంటుందంటే, సౌలుకి దురాత్మ పట్టినప్పుడు దావీదు ఏం తీసుకొచ్చాడు వాయిద్యం? సితారా తీసుకుని, ఒక్కటే సితారా, ఇంకేమి అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేవు. సౌలు అక్కడ దురాత్మ పట్టేసి విలువలాడిపోయి ఇవ్వడం అంటుండేవాడు సౌలు. దావీదు గారు సితారా తీసుకొని నెమ్మదిగా యెహోవన కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు టింటెంట్ అనేటాడు కల్లా సౌలు గారిలో ఉన్న దురాత్మ వెంటనే తెలిసి నార్మల్ అయిపోయాడు. నాయనా దావీదు వచ్చేవానివాడు. అంతకుముందు దావీదు కనపడేవాడు కదా సౌలు గారికి. దురాత్మ పట్టేసింది కదా. దురాత్మ మనకే కూడా ఇళ్లలో కొంతమంది దురాత్మ పడుతూ ఉంటాయి. అలాగెంత చేసావు, కూరెందుకు మాడిపోయింది, కూరెందుకు మాడింది, అయిపో విలువలు ఆడిపోతుంటారు కొంతమంది గృహాల్లో. అదే దురాత్మ అంటే. మన ఇళ్లలో కూడా దురాత్మ పనిచేస్తూ ఉంటాయి. ఎందుకురా నువ్వు అంతసేపు టీవీ చూస్తున్నావు, చెప్పాను కదా అని ఆ టీవీ మీద ఉన్న కోపం భార్య మీద ఉన్న కోపం అసలు చూసి వాడిని ఏమనలేరు, ఎందుకంటే అక్కడ తిరగబడిపోతాడు. ఆ పిల్లని వీళ్ళని ఇదైపోతూ ఉంటారు. అదే దురాత్మ. సౌలుకి కూడా దురాత్మ పట్టేసేటప్పటికి వెళ్ళా దావీదు గారు సితారా తీసుకొని నెమ్మదిగా వెళ్ళేవాడు. నెమ్మదిగా. కొన్నిసార్లు భర్త గురించి భార్యలు ఏమంటూ ఉంటారు, రే మీ నాన్న కాక మీద ఉన్నాడు రా బాబు, ఆ గదిలో ఉన్నాడు, ఆ గదిలోకి వెళ్ళకరా బాబు, కాసేపు ఈ గదిలో ఉండరా బాబు, నీకు ఆ గదిలో ఏమనుకో నేను తెచ్చేస్తాను, ఒరే బాబు నీకు దండం రా బాబు, మీ నాన్న కాక మీద ఉన్నాడు రా బాబు, ఆ గదిలోకి వెళ్ళకో అన్నవాళ్ళు నేను చూశాను. అగ్గి గుగ్గులం అయిపోతుంటా అంటూ ఉంటారు కొంతమంది. సౌలు కూడా అలాగే ఉన్నప్పుడు దావీదు గారు ఏం తీసుకునేవారండి? సితారా. ఆ పాట పాడుకుని చూడండి, దావీదు గారు ఎక్కువ ఇష్టమైన పాట. యెహోవానకా నేను పాడిన పిచ్చుని పాడండి. నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు అనే పాటకి సౌలు గారిలో ఉన్న దురాత్మ వదిలిపోయేదండి. ఈవేళ మెసేజ్ కంక్లూజన్ ఏంటంటే, చాలాసేపు మెసేజ్ చెప్పిస్తాను, ఏమనుకోకండి, తప్పదు ఇంక ఈవేళ ఇలా వినకపోతే మనకి ఈ వాక్యం సబ్జెక్ట్ అర్థం కాదు. ఈవేళ మనం వాక్యము చెప్పుకున్న మూల వ్యక్తి ఎవరండి? యోహాను గారు. ప్రకటన గ్రంథంలో ఉన్న యోహాను గారు. ప్రకటన 1వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మనం చదువుకున్నాం. యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క సువార్త నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము దేశ బహిష్కరణ చేసేశారు. అంటే దేశంలో నుంచి దూరంగా పెట్టేశారు ఆయన్ని, ఊళ్ళోకి రానివ్వట్లేదు. ఈ యోహాను గారు పరవాసిగా ఉండి, దేశ బహిష్కరణ అంటే పరవాసిగా ఉండి, దీనికి కూడా మీకు చెప్పాను, మీకు గుర్తుండడానికి ఒక పాట కూడా పాడాను. ఏం పాటది? పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరేదను నేను, నీ దరినే చేరేదను. మనము మన గృహాల్లో కూడా పరవాసులుగా ఉండొచ్చు అని చెప్పాను. ఒక గదిలో ప్రకటన మత్తయి సువార్త ప్రకారం యేసుక్రీస్తు చెప్పారు, నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేసుకో అని అన్నారు. మన ఇంట్లో కూడా మనం పరవాసులంగా ఉండొచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉన్నప్పుడు నన్నేమి నా జోలికి రాకండి, నేను ఉపవాసం. ఆ రోజు సెల్ల ముట్టుకోరు, ఆ రోజు టీ కాఫీ తాగరు, మంచినీళ్ళు మాత్రమే తాగుతారు, రోజంతా ఉపవాస ప్రార్థన చేస్తారు. అంటే మా నాన్నగారు చేశారు, అలాగా చేసిన విశ్వాసం నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మనం కూడా మన గృహాల్లో పరవాసులుగా ఉండొచ్చు. ఈ యోహాను గారు మనం చదివిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10, 11 వచనాల ప్రకారము ప్రభువు దినమందు ఆత్మవశుడైపోయాడు. మనము కూడా ఆదివారంన ఆత్మవశులంగా ఉండాలనే సాదృశ్యానికి సూచనగా ఉంది. ఇప్పుడండి ఆదివారం ఎలా ఉండాలండి? ఆత్మవశంలోకి వెళ్ళిపోవాలి. ఆదివారంన ఆత్మవశంలోకి వెళ్ళిపోవాలంటే 3 విషయాలు మనం చూసాం.
ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగి ఉండాలి. ఇప్పటి నుంచి సోమవారం నుంచి శనివారం వరకు కూడా అంటే నూతన స్వభావం కలిగి జీవించాలి. రెండవది ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు అక్కడ రాయబడిన మాట ఏంటంటే జీవము, సమాధానము. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే మన గృహాల్లో ఏముంటుందండి? జీవము, సమాధానం ఉంటుందండి. సమాధానకర్తయగు దేవుడు. మన గృహాల్లో సమాధానము నది వలె విస్తరించే సమాధానం. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అలాంటి సమాధానం, సరిహద్దుల్లో కలుగు చేసే సమాధానం మన గృహాలు ఎప్పుడు ఉంటుందండి? ఆత్మానుసారమైన మనస్సు. మూడవ మాట మనం చదివాం, గలతీయులకు రాసిన పత్రిక 5:16 ప్రకారం. ఏంటండి అది? ఆత్మానుసారమైన నడక మనం కలిగినప్పుడు ఆదివారమున ఆత్మావశంలోకి వెళ్ళిపోయి ఆత్మతో ప్రభువును ఆరాధిస్తామండి. మనకు తెలియకుండానే మనలో నుంచి ఆత్మ సంబంధమైన పలుకులు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చేసే ఆరాధన మారిపోద్ది. మనం ఆత్మ వశంలోకి వెళ్ళిపోయినప్పుడు మన ఆరాధన మారిపోద్దండి. మన పాటలు మారిపోతాయి, మన కూర్చునే విధానం మారిపోద్ది. ఆత్మవశులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆత్మవశులమై మనము ఆరాధన చేసినప్పుడు మనకు దేవుడిచ్చే వాగ్దానం చదువుకొని మనం ముగించుకుందామండి. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. అందరము కలిసి చదువుదామండి. నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకు. చాలండి. మనము ఆత్మవశులమై ఆత్మవశములోనికి ప్రభు దినమందు వెళ్ళిపోయినప్పుడండి మనం ఎవరిని చూస్తామండి? నేనాయనను ఉందా లేదా? అక్కడ చూడగానే ప్రభువుని చూస్తాం. ప్రభువే మనకు కనపడతారు దేవుని మందిరంలో. ప్రభువే మన ప్రత్యక్షత అవుతాడు. ప్రభు మాటే మనకి వినపడుతూ ఉంటుంది. ప్రభు స్వరం వింటాం దేవుని మందిరంలో. ఇప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే చచ్చిన వాణి వలె. అపొస్తలుడైన పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అలాంటి అనుభవంలోకి వచ్చేసినప్పుడు వెంటనే మనకి ఏం వాగ్దానం అండి ఇక్కడ? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది తెలియకుండా పిల్లకాయలు ఏదో ఒక చేత్తో నీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, నైనా లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్. కొంతమంది కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మంచినీళ్ళు ఎలా తెస్తారంటే ఏలు గ్లాసులు పెట్టేస్తుంటారు. మాకు ఏం చేస్తారంటే ఇలాగ ముంచి గ్లాసులో ఏలెట్టి అయ్యగారు తాగండి అయ్యగారు మంచినీళ్ళు ఇస్తారు. ఆ ఏలంతా ఆ నీటిలోనే ఉంటుంది. వద్దంటే మొహమాటం, తాగపోతే ఇబ్బంది. ఈవిడ ఈ ఏలుతోటి ఏ పేలు గోక్కుందో ఏ బొగ్గు గోక్కుందో మనకు తెలవదు. అంతే, అయ్యగారిని చూసింది అంతే, తన్మయం అయిపోయింది. గ్లాసులో ఏలెట్టి నీళ్ళు ఇచ్చేద్దాయి. కాదని లేకుండా కక్కలేక మింగలేక ఏం చేస్తూ ఉంటాం? వందనాలు సిస్టర్ గారండి, తండ్రి ప్రభా నేను ఏదన్నా దోషం ఉంటే పరిహరించిన ఆయన ప్రభా అని తాగేస్తాం. తప్పదు. ఇంకా కొన్ని గృహాల్లో ఏలెట్టిస్తూ ఉంటారు. కానీ మర్యాద నేర్పుతూ ఉంటాం. నాయన లెఫ్ట్ హ్యాండ్తో కాదు మంచినీళ్ళు ఏ చేతి ఇమ్మంటాం? కుడి చేతితోటి. కొంతమంది నీళ్ళు ఇమ్మంటే చిన్నపిల్లలు వాళ్ళకి పని చేత్తం ఇష్టం ఉండదు. గ్లాస్ ఇలా ముంచేసి వాళ్ళకి పోసుకుంటే తెస్తారు నీళ్ళు. అయ్యగారి మీదకి సగం నీళ్ళు ఉంచేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడికి పని చేయడం ఇష్టం ఉండదు. మా వాడు ఎంత పని చేస్తున్నాడో చూడండి అని చెప్తాకి, అరే అంకుల్కి వాటర్ పట్టరా అంటే కల్ ఈడు పడాలు ముంచేసి ఎలాగ ఊపుకుంటా. ఎలాగెత్తాడంటే మీకు చెప్తున్నాను, తెలియాలి కదా మీకు మర్యాద. ఎలాగ ఊపుకుంటూ వచ్చి సగం నీళ్ళు అలా పోసుకుంటా. అయ్యగారి వాళ్ళు సగం నీళ్ళు వంచేసి ఇస్తాడు. తాగండి అంకుల్ మంచినీళ్ళు అంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వడం ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఏముందంటే ఈ ఎడమ చేయి ఉన్నది కుడి చేయి ఉందా? కుడి చెయ్యి చూడండి, పర్టికులర్గా కుడి చెయ్యి అని రాయించారంటే ఆయన తన చేతి నుంచి అని రాయించలే కదండి. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఏమన్నారండి ఇక్కడ? భయపడకు. అదండి, భయపడకమని 360 సార్లు రాయించే ప్రభా నాకు చాలా భయంగా ఉంది, నా భయం తీసే ప్రభా అంటే కాదు, చాలా కథ ఉంది వెనకాల. అందరికీ దేవుడు గబగబ వచ్చేసి కుడి చేతితో తట్టేసి భయపడకో భయపడకో అని అనరు. ఎంత యోహాను గారి జీవిత చరిత్ర అంతా ఉంటేనే కానీ, అంటే దాని సింపుల్గా
ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవుడు తానే స్వయంగా దిగొచ్చి మనల్ని కుడి చేత్తో తాకి ఏమంట తెలుసండి, భయపడకు. పాట ఒకటి ఉంది, భయపడకు మని అంటివి కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను, కృతజ్ఞతతో స్తుతించేదను. ఎందుకు కృతజ్ఞత స్తుతిస్తాం మనము? భయపడకు అన్నాడు ఆయన కుడి చేత్తో ఉంచి. కారణం, నీ కుడి చేత్తో నాటిన ఈ ద్రాక్షవల్ని దృష్టించము. ఆ రెఫరెన్స్ చదివి మనం ఆరాధనకి వెళ్ళిపోదామండి. 80వ కీర్తన అండి, 14-15 చదువుతామండి అందరం కలిసి. అద్భుతమైన వాగ్దానం ఇది. 80వ కీర్తన 14-15. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆకాశం నుండి మరలొచ్చుడుము, ఈ ద్రాక్షవల్ని దృష్టించము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఇక్కడ క్రింద ఏముంది? కొమ్మ అంటే ఏముందండి? కుమారుని కుమార్తె అండి. మన ప్రార్థన ఎలా ఉండాలండి? నీ కుడి చేతితో నాటిన ఈ కొమ్మను దృష్టించు ప్రభువా. మన బిడ్డలు పట్టుకొని, ప్రభువా నీ కుడి చేతితో నాటిన కొమ్మనైనా ఈ కుమార్తెను దృష్టించిన ఆయన అంటే ఇది అద్భుతమైన ప్రార్థన. మనము వాక్యానుసారంగా కొన్ని అద్భుతమైన ప్రార్థనలు చేసినప్పుడు మన బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన బిడ్డల గురించి ఇప్పుడు కరుణక్క, శ్రీని గారు ఉన్నారు, ఆదిత్య, కార్తీక్, వాళ్ళ బిడ్డల గురించి ఎలా ప్రార్థన చేయాలండి? మనం చదివాం కదండి. ఈ ద్రాక్షావళులు దృష్టించి ప్రభువా, నీ కుడి చేయి నాటిన మొక్కను, మనల్ని ఎవరు నాటారండి? ప్రభువే కుడి చేతితో నాటారు. దేవుని మందిర ఆవరణంలో దేవుని కుడి చేత నాటబడిన మొక్క గురించి రాయబడిన మాట అంటే, వారు యెహోవా మందిరంలో నాటబడిన వారే వర్ధిల్లుదురు అన్నది వాక్యం ఏముందండి? వర్ధిల్లుతాము. దేవుని కుడి చేత మనము నాటబడే అనుభవంలోకి రావాలంటే మనము కూడా ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. ఆదివారం ప్రభు దినమందు ఆత్మవశంలోకి వెళ్ళిపోయి ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు మన ఆరాధన ప్రభుకి ఎలా ఉంటుందండి? ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆయన ఇంపైన సువాసనను ఆఘ్రాణించి మనము నోహ దగ్గరికి వెళ్ళిపోతే కనుక, నోహ గారు బలి అర్పించినప్పుడు అక్కడ రాయబడిన మాట, ఆయన ఇంపైన సువాసనను ఆఘ్రాణించి బ్లెస్సింగ్స్ విల్ కమ్ డౌన్. మనము చేసే ఆరాధనను బట్టి పరలోకం నుంచి ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. దేవుడు అట్టి కృపను మనకు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. దయగల మా తండ్రి, అనుగ్రహించిన వాక్యము మాలో దీవించి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.